హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అనితా సురేష్ 594. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఈరోజు ఎంతమందికి ఏలక్కాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు లైక్ చేయండి. ఏలక్కాయ పచ్చడి అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి, బట్ ఎలా ఉంటుందో ఒకసారి పచ్చడి చేద్దామని ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. డెఫినెట్లీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక 2 ఏలక్కాయలు తీసుకున్నానండి. దానికి సరిపడా ఎండుమిర్చి వచ్చి ఒక 8 ఎండుమిర్చి తీసుకున్నాను. దానికి కావాల్సిన ధనియాలు అండ్ జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇవి తెల్ల నువ్వులు ఉంటాయి కదా, మనం అరిసెల్లోకి వేసుకుంటాము, ఆ నువ్వులు కూడా తీసుకోవాలండి. ఇవి బాండలు పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర అండ్ ఇవి నువ్వులు అండ్ ఎండుమిర్చి బాగా దోరగా వేయించుకోవాలండి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వాటిని వేయించుకోండి. మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. అందుకని సిమ్లోనే లైట్గా వేయిస్తూ ఉండాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేసేసాక కొంచెం బాగా వేగాక మనము దాన్ని కొంచెం చల్లారించిన తర్వాత మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలండి. కొంతమంది రోట్లో దంచుకునే వాళ్ళు ఉంటారు, మిక్సీ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మిక్సీ ఉన్నా లేకపోతే రోట్లో దంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళే రోట్లో దంచుకుంటే నాకు చాలా టేస్ట్ అనిపిస్తుంది ఈ పచ్చడి. బట్ నాకు అంత టైం లేకుండా అందుకని నేను చెప్పి మిక్సీ పట్టుకున్నాను. ఒక 2 టైమ్స్ తిప్పాక ఇది ఫైన్గా మనకి కారపొడి టైప్లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసాక మనం యాలక్కాయలు 2 తీసుకున్నాను కదా, ఆ 2 యాలక్కాయలని కొంచెం బాగా లోపల గుజ్జంతా తీసేసుకోవాలి. అది మనకి చాలా కష్టం తీయడానికి. కొంచెం స్పూన్తో కూడా తీసుకోవాలి. నాకు ఆ స్పూన్ కూడా బెండ్ అయిపోయింది, రాలేదు నాకు లోపల గుజ్జు తీయడానికి. ఆ గుజ్జు తీసిన తర్వాత అవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అవి మనం దీంట్లో వేసేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుంటే మనకి బెల్ల పచ్చడి టైప్లో వచ్చేస్తుందండి. వచ్చేసాక దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకొని తిరగబోసేసుకొని యాలక్కాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఫైనల్గా నేనైతే అప్పటికప్పుడే రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను. సూపర్ ఉండింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్.